న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ అంతర్జాతీయ దావోత్ వేడుకపై తెలంగాణకు భారీగా పెట్టుబడుల వెల్లువ. సూర్యాపేట మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ సూర్యాపేట జిల్లాకు రాక. ఎయిటింగ్ లైన్ కాలనీ శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన 8వ కాలనీ పద్మశాలి కుల బంధువులు. జగిత్యాల వసతులు లేని సులభ్ కాంప్లెక్స్లు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ధర్మపురి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రామగిరి మురికి కాలువలో చెత్త చెదారం తొలగింపు పరిశీలించిన సర్పంచ్ పల్లె ప్రతిమా పివిరావు. సూర్యాపేట కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ తెలంగాణ రాష్ట్ర పర్యాటన అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేట లైసెన్స్ సర్వేయర్లు భూ సమస్యలకు స్థిరమైన పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్. జోగులాంబ గద్వాల రంజాన్ మాసంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రామగుండం సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల నుంచి రక్షించుకుందాం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి. రాజన్న సిరిసిల్ల జనశక్తి పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసే ముఠా సభ్యుడు అరెస్ట్, రిమాండ్, ఒక కంట్రీ మేడ్ పిస్తోల్, ఒక ఎక్స్ట్రా మ్యాగజైన్, 8 రౌండ్లు స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. భద్రాద్రి కొత్తగూడెం తోగూడెం పంచాయతీలో పలు సహాయ కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలసాని సంజయ్ రెడ్డి. సుల్తానాబాద్ శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలు. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండల గౌడ సంక్షేమ సంఘం పూర్తిస్థాయి నూతన కమిటీ. భద్రాద్రి కొత్తగూడెం చరిత ఆర్గానిక్ కల్టివేషన్ కేంద్రాన్ని సందర్శించిన వాణిజ్య విభాగం. ఆర్గానిక్ ఉత్పత్తుల్లో వ్యాపార అవకాశాలపై అవగాహన. కొడిమ్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచులకు వినతి పత్రం అందించిన యువత. ఆరోగ్యానికి తోడ్పడే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని సర్పంచ్ హామీ. వేములవాడ సాయి రూపా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం. భద్రాద్రి కొత్తగూడెం రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్. రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి. రాజన్న సిరిసిల్ల నో హెల్మెట్ నో పెట్రోల్ పకడ్బందీగా అమలు. ప్రతి వాహనదారుడు స్వీయ రక్షణ కోసం హెల్మెట్ తప్పక ధరించాలి జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. భద్రాద్రి కొత్తగూడెం మొద్దులగూడెంలో నూతన మంచినీటి నల్లా ప్రారంభం. సూర్యాపేట మెడికల్ హబ్గా మారుతుంది. ఆధునిక సౌకర్యాలతో స్పర్శ పిల్లల హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. ములుగు పురపాలక ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని. వేములవాడ రాజన్న కోడలను సంరక్షించాలి, పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హతలు ఉన్నవారికే 103 జతల జీవాల పంపిణీ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. పెగడపల్లికి జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలి. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. డిప్యూటీ సీఎంకు మాజీ జెడ్పీటీసీ తాటిపర్తి శోభారాణి వినతి. ఎస్ఎస్ తాడ్వాయి వనదేవతల సన్నిధిలో భక్తజన సందోహం. వేములవాడ మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి భాజపా లక్ష్యం. ఎంపీ సహకారం మరువలేనిది డాక్టర్ వికాసరావు చెన్నమనేని. ఖానాపూర్ నేడు శ్రీ సత్యసాయి ప్రేమవాహిని రథయాత్ర ఖానాపూర్ పట్టణంలో సత్యసాయి సేవా కన్వీనర్ సిహెచ్ రత్నాకర్ రావు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనుల కోసం స్టోన్ పరిశీలన. రామగిరి లద్నాపూర్ R&R సైట్ సమస్యలపై కలెక్టర్ దృష్టి. ఎస్టిమేషన్లు తయారు చేయాలని ఆదేశాలు. సర్పంచులతో సమావేశం. సూర్యాపేట డీమార్ట్ ఉద్యోగులకు రోడ్డు భద్రత పట్ల అవగాహన. మంచిర్యాల శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్. మేడ్చల్
కీసర రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు సమన్వయము పాటించాలి. కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి. సుల్తానాబాద్ కేజీ వీల్స్తో రోడ్డుపై నడుస్తున్న ట్రాక్టర్ పట్టివేత, 5,000 రూపాయలు జరిమానా విధించిన తహసీల్దార్ ఎస్ఐ చంద్రకుమార్. పాల్వంచ సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై రాష్ట్ర అధ్యక్షునితో భేటీ. పెద్దపల్లి వేసవిలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో DWSMపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామకృష్ణపూర్ సమ్మక్క సారలమ్మ జాతరకి అన్ని ఏర్పాట్లు పూర్తి. జనరల్ మేనేజర్ రాధాకృష్ణ. దుండిగల్ ప్రత్యేక కేసుల్లో ఇంటి వద్దే FIR. సైబరాబాద్ పోలీసులను అభినందించిన సిపి డాక్టర్ M రమేష్ IPS. చెన్నారావుపేట కాసాని రాజు మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గణపతి యూత్ అధ్యక్షులు మరియు సభ్యులు. నల్లబెల్లి ఆవునూరి కొమరయ్య గుండెపోటుతో మృతి. నివాళులర్పించిన జాతీయ మానవ హక్కుల కమిటీ నేతలు.